హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా 15 నిమిషాల్లో అయిపోయే డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ చేసి చూపించబోతున్నా అండి. గుడ్లు కానీ మైదా పిండి లేకుండా గోధుమ పిండితోనే చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేయండి. తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలన్నమాట. వేసేసి ఇవి నీట్గా మిక్స్ చేయండి. తర్వాత హాఫ్ కప్ బెల్లం పొలుకులు వేసుకోవాలన్నమాట. తర్వాత హాఫ్ కప్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ కుకింగ్ ఆయిల్ అయినా పర్లేదు, లేకపోతే బటర్ అయినా పర్లేదు. సో అందులోనే ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇవన్నీ నీట్గా బ్లెండర్ తీసుకొని మొత్తం విస్క్ చేసుకోవాలి విస్కర్తో. తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేదాకా విస్క్ చేసుకోండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. వేసి నీట్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూపించిన విధంగా విస్క్ చేస్తూ ఉండాలన్నమాట. మొత్తం నీట్గా కలుపుతూ ఉండండి. తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండి వేసుకోండి. నీట్గా మొత్తం బ్లెండ్ చేయాలన్నమాట. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ స్పాంజీగా వస్తుంది అనమాట. చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. అందులోనే హాఫ్ కప్ కోకో పౌడర్ వేసుకోండి చాక్లెట్ టేస్ట్ కోసం. అలా నీట్గా కలుపుకుంటూ ఉంటూ అందులోనే హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకోవాలి. కానీ ఒకేసారి పాలు పోసుకోకండి, మెల్లిగా చూసుకుంటూ కార్చి చల్లార్చుకున్న పాలని వేసుకుంటూ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చూపిస్తున్నా కదా, అదే విధంగా కలుపుతూ ఉండండి. చెప్పా కదా, మెల్లిగా కొన్ని పాలు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా కొన్ని పాలు వేసుకొని కలుపుకోండి. ఒక పేస్ట్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. చూపించిన కన్సిస్టెన్సీ ఉంది కదండి, ఆ విధంగా బ్లెండ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయండి. తర్వాత డస్టింగ్ చేయడానికి మైదా పిండి వేసి చుట్టుపక్కల అంతా డస్టింగ్ చేయండి. తర్వాత ఏదైతే బ్యాటర్ వేసామో అదంతా వేసేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, అలాగే చాకో చిప్స్ మొత్తం గార్నిష్ చేసుకోండి. మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇష్టం అనమాట. సో ఎక్కువ వేసుకొని గార్నిష్ చేసుకున్నాను. తర్వాత మనము ఓవెన్లో ప్రీహీట్ చేసుకొని 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేసుకొని ఒక 25 to 30 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ కూడా చక్కగా బేక్ అవుతుందన్నమాట. చూసారా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. ఒక 15 to 20 minutes చల్లారనిచ్చి ఇలా చూపించిన విధంగా నైఫ్తో అన్ని సైడ్స్ ఇట్లా కట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ ఓవెన్ లేని వాళ్ళు ఇలా ప్యాన్ పైన కూడా కేక్ బేక్ చేసుకోవచ్చు అనమాట. చూపించిన విధంగా బ్యాటర్ బౌల్లో వేసుకొని ఎలా అయితే నేను సెట్ చేశానో అలా సెట్ చేసుకొని ఒక 25 to 30 minutes బేక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నైఫ్తో చెక్ చేసుకొని చూస్తే బేక్ అయిపోతుంది. తర్వాత సేమ్ ప్రాసెస్ ఇలానే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో. జీడిపప్పు కానీ బాదం పప్పు కూడా చక్కగా బేక్ అయింది. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఒకసారి నైఫ్తో కట్ చేసి చూద్దామండి ఎలా బేక్ అయిందో. చూసారా ఎంత చక్కగా బేక్ అయిందో. బట్ కొంచెం వేడిగా ఉందండి. కొంచెం చల్లారనిచ్చి తింటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి చిరుతిండి కోరుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా హ్యాపీగా కూడా ఉంటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.